రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం చిన్న మధ్య తరహా పరిశ్రమల పాలసీని ప్రకటించనుంది. హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధరబాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలసీని ఆవిష్కరించనున్నారు. తెలంగాణలో వ్యాపారాలు పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నారు. ఈ మేరకు సీఎం గతంలోనే వెల్లడించారు. అమెరికాలో ఉన్నన్ని వ్యాపారాలు అవకాశాలు తెలంగాణలోనూ ఉన్నాయని కూడా చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తున్నట్లు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈ పాలసీ కూడా, ఎగుమతి విధానం కోసం కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైల్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే 6 కొత్త వాటిని ఖరారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని విడుదల చేయనున్నారు రాష్ట్ర సర్కార్. రైట్ తెలంగాణ ప్రభుత్వం చిన్న మధ్య తరహా పరిశ్రమల పాలసీని ప్రకటించింది. హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మంత్రి శ్రీధరబాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలసీని ఆవిష్కరించనున్నారు. ఇక తెలంగాణలో వ్యాపారాలు పెట్టుబడుల విస్తరణకు వీలుగా పరిశ్రమల అవసరాలు ప్రయోజనాలకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందిస్తున్నారు. ఈ మేరకు సీఎం గతంలోనే వెల్లడించారు. ఈ అంశాల్ని అమెరికాలో ఉన్నన్ని వ్యాపార అవకాశాలు తెలంగాణలోనూ ఉన్నాయని, చైనాకు ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకువస్తున్నట్లు గతంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి కోసం ఎంఎస్ఎంఈ పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైల్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే 6 కొత్త వాటిని ఖరారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఈరోజు కొత్త ఎంఎస్ఎంఈ పాలసీని విడుదల చేయనున్నారు.